బట్టి విక్రమార్క ఎందుకంటే బట్టి గారు నిన్న ఉపసంఘాన్ని ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించినటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని కూడా నియమించడం జరిగింది. దాంట్లో ఏది రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, దాని గైడ్లైన్స్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటిది, దానికి ఎవరు అర్హులు కారన్నటువంటి దానిపైన ఓ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం నిన్న బట్టి విక్రమార్క గారు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి రైతు భరోసా ఎవరికి, సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా, ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి, సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే ఇవ్వొద్దు, కటాఫ్ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దాం, బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, మరికొన్నిసార్లు సమావేశం కావాలని నిర్ణయం, సమగ్ర అధ్యయనం తర్వాతే క్యాబినెట్కు సిఫారసు. ఏది సాగు చేస్తే ఇప్పుడు ఒకవేళ కనుక 20 ఎకరాలు ఉన్నటువంటి రైతు 20 ఎకరాలు కనుక సాగు చేసినారు, మరి 20 ఎకరాలు కూడా ఇవ్వాలనా? మీరు అన్నటువంటి తీరుగా సాగు చేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇవ్వాలంటే 20 ఎకరాలు 10-15 ఎకరాలు ఉన్నటువంటి రైతులు సైతం కూడా సాగు చేసిననుకో దానికి మరి ఏ విధంగా ఉంటుంది? ఒక పక్కన 7.5 ఎకరాలని చెప్పేసి ఒక పక్కన వాదన వస్తూ ఉన్నది, 10 ఎకరాల లోపు ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగా ఇద్దాం? మొత్తం సాగు చేసినటువంటి భూమికి అంత ఇద్దామా, కేవలం రాళ్ళు రప్పలను గుట్టలను పుట్టలను వదిలిపెట్టి సాగు చేసేటువంటి భూమికి ఇద్దామా లేదన్నటువంటిది మంత్రివర్గ ఉపసంఘం మరొకసారి భేటీ కావాలి. ఒకసారి కాదు, ఇంకో 4-5 సార్లు భేటీ కావాలన్నట. ఒక పక్కనేమో మీరు చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటిదంటే సంక్రాంతికి రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి అంటారు. మరి అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా ఈ సంక్రాంతి కూడా పడేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఇంకో 15 రోజులైతే సంక్రాంతి. మరికొన్ని సార్లు ఏమంటారు, బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, మరికొన్ని సార్లు సమావేశం. మరికొన్ని సార్లు అంటే ఇంకెన్ని సార్లు కావాలిగా? ఆల్రెడీ ఉన్నది 10-13వ తారీఖు పండుగ ఉన్నట్టు సంక్రాంతి. మరి ఇంకెప్పుడు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రభుత్వం దగ్గర కూడా మేము సంక్రాంతికి వేస్తామని చెప్పేసి మరి బీరాలు పలుకుతా ఉంది. చూద్దాం మరి ఏ విధంగా అమౌంట్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది, ఏ విధంగా రైతులు వీళ్ళు సాగు చేస్తూ ఉన్నటువంటి రైతులు వీళ్ళ భూమి సంబంధించి 10 ఎకరాలే ఉన్నది, లేకపోతుంటేది ఇదే సాగు అవుతూ ఉంది, ఇది కౌలుకి ఇచ్చింది అనేది ఇంకా ఈ 10-13 రోజులలో ఏ విధంగా డిసైడ్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకసారి చూద్దాం. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలున్న భూములను వదిలేసి సాగు చేస్తున్న భూములకి రైతు భరోసా ఇద్దామా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏ వర్గాలను మినహాయించాలి, ఎవరికి ఇవ్వాలి, సింగరేణి ఉద్యోగులకు 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వొచ్చా, ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి వంటి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఉపసంఘం పలు అంశాలపై చర్చలను ప్రారంభించింది. గతంలో ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, అధికారులు తయారు చేసిన నివేదికలపై చర్చించారు. ఉపసంఘం చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వొద్దనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో సుమారు 4 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక్కడ కరీంనగర్ ఎక్కువగా, ఖమ్మం, ఆదిలాబాద్ కూడా. అయితే దీంట్లో కరీంనగర్ ఖమ్మం అంటే మనకు ఎక్కువగా ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు కదా, అంటే వాళ్ళకు మినహాయింపించుకోవాలి కదా. ఒకవేళ ఐటీ కట్టిన ప్రభుత్వ ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు ఇవ్వకపోయినట్టయితే రేపు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఉన్నటువంటి బట్టి విక్రమార్కకో లేకపోతే ఉంటే తుమ్మల నాగేశ్వరరావుకో శ్రీనివాస్ రెడ్డికో ఇట్లా వీళ్ళకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎక్కువ ఉన్నారు, 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది, వాళ్ళకి ఇవ్వకపోతే ఇబ్బంది మీకైతుంది, ఫస్ట్ మీకైతుంది. ఎందుకంటే మీకు రేపు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో ఇంకా వాటిపైన ఇంకా సంబంధించినటువంటి అంశాలని ఇంకా పరిగణలోకి ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి అంశం పైన నిన్న ఒక భేటీ అయింది. అయితే ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో సుమారు 4 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కూడా ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 5 ఏళ్ల పాటు 3 సార్లు లేదా వరుసగా 2 ఏళ్లు ఐటీ చెల్లించిన వారు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సీఏలు, ఆర్కిటెక్టులు వంటి వృత్తి నిపుణులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయడం లేదు. అయితే దీనిని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని, కొన్ని వర్గాలకు మినహాయించి మిగిలిన వర్గాలకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అందులో తప్పనిసరిగా
సింగరేణి ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగులు ఉండేలా ఉండాలని భావించారు. కట్ ఆఫ్ పెట్టినా అందరికీ వర్తించేలా. గడిచిన 6 ఏళ్లలో పెట్టుబడి సాయం పొందిన రైతుల సంఖ్య, సాగవుతున్న భూ విస్తీర్ణం, బడ్జెట్ కేటాయింపులపైన చర్చించారు. మొత్తం కలిపి 80,453 కోట్లు చెల్లించగా ఇందులో సాగు చేయని భూములకు 21,284 కోట్లు చెల్లించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఉపసంఘం సభ్యులు దృష్టి సారించారు. సాగుకు యోగ్యంగాని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వొద్దని తీర్మానించారు. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, స్థిరాస్తి వెంచర్లు, రహదారుల భూసేకరణలో పోయిన భూములకు కూడా గత ప్రభుత్వం ఇచ్చారని, ఇలాంటి జాబితాలో ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు. సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే పక్షంలో సంపన్నులకు, భూస్వాములకు ఇవ్వాలా వద్దా అనే చర్చ కూడా వచ్చింది. 10 ఎకరాల్లో భూములున్న వారి సంగతి ఏంటి? కటాఫ్ పెట్టాలా? కటాఫ్ పెడితే ఎన్ని ఎకరాలకు? తదితర అంశాలపై చర్చించారు. 10 ఎకరాల వరకు కటాఫ్ పెడితే 12 ఎకరాలు ఉన్న రైతులకు 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన 2 ఎకరాలకు మినహాయించాలనే ప్రతిపాదన వచ్చింది. విధి విధానాల ఖరారు తర్వాతే బడ్జెట్ లెక్కలు. కాగా వ్యవసాయ శాఖ అధికారులు స్లాబుల వారీగా రూపొందించిన నివేదికపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 5, 6, 7.5, 10 ఎకరాల వరకు కటాఫ్ నిర్ణయించి ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే గణాంకాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చారు. ఇందులో 20 లక్షల మందిని తొలగిస్తే ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ తగ్గుతుంది అన్న వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఉపసంఘం ముందు తెలియజేశారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని మంత్రివర్గ ఉపసంఘం భావించింది. విధి విధానాలు పూర్తిగా ఖరారైన తర్వాతే బడ్జెట్ లెక్కలు తేలనున్నాయి. కాగా మంత్రివర్గ ఉపసంఘం మరికొన్నిసార్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించింది. రైతులకు సంబంధించిన అంశం కావడం, ప్రతిపక్షాలు అవకాశం దొరికితే విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించినట్లు తెలిసింది. మరిన్ని భేటీలు నిర్వహించి సమగ్రంగా చర్చించిన తర్వాతే ప్రతిపాదనలు సిఫార్సు చేయాలని ఉపసంఘం సంబంధించినటువంటి సభ్యులు నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో చాలా అంశాలు కూడా మనం చూసుకోవచ్చు. గతంలో రైతు బంధు పేరు మీద 21,000 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించడం జరిగింది. ఏది రాళ్లకు ఇచ్చిండ్లు, పెట్రోల్ బంకులకు ఇచ్చిండ్లు, హైవే రోడ్లకు ఇచ్చిండ్లు, ఇట్లా రకరకాలైనటువంటి సాగు చేయనటువంటి భూములకు ఇవ్వడం జరిగింది. 70 లక్షల మందికి, 70 లక్షలు సుమారుగా 20 లక్షల మందికి అప్పనంగా చెల్లించడం జరిగింది. అంటే భూస్వాములు, ఆసాములు, సాగు కానటువంటి భూములకు, అలాగే రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములకు సైతం కూడా 20 లక్షల మందికి ఇస్తే మొత్తం 70 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే దాంట్లో 20 లక్షల మందికి కూడా వాళ్ళు అనర్హులుగా వాళ్ళు ఇప్పుడు గుర్తించేటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన సాగు చేసినటువంటి భూములకు ఇవ్వాలంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సాగు చేసినటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వాలంటే, సో 15-20 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా ఆ సాగు చేస్తాడు భూమి. అంటే 15 ఎకరాలు ఉన్నటువంటి రైతు, 15 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా కూడా ఒక కోటీశ్వరుడు అన్నట్టే. సో అటువంటి వాళ్ళను పక్కన పెట్టాలి. మరి మీరు ఒకవేళ కనుక డిసిజన్ కనుక సాగు చేసినటువంటి భూముల్లో లెక్క కనుక తీసుకున్నట్టయితే ఉంటే 15-20 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి భూస్వాములు, ఆసాములు కూడా దాంట్లోకి వస్తారు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో దీనికంటే ముందు మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే, సరే భూమి ఉన్నటువంటి రైతులకి 7,500 రూపాయలు ప్రతి ఒక్క సీజన్కి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మంచి పనే, కాదనట్లేము. రైతులకు ఇస్తే ఇక్కడ కూడా ప్రభుత్వానికి మంచి పేరు చెప్పించి చెడ్డ పేరు ఎక్కడ రాదు, కాదనట్లేము. కానీ దానికంటే ముందు అసలే గుంట భూమి లేనటువంటి రైతుల సంగతి ఏంటి? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. దాని సంగతి ఏందో ముందుగా అది కూడా మీరు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రైతు ఇక్కడ వీళ్ళకి కొంత పంట పండి కొంత ఏదో వాళ్ళకు ఆ పూట మందమైన కానీ తినడానికైనా కానీ తిండి దొరుకుతుంది. కానీ ఇంకా మిగతా సంబంధించినటువంటి గుంట భూమి లేనటువంటి రైతుల పరిస్థితిలో ఒకసారి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇస్తానన్నటువంటి ఒక దఫగా ఇప్పటికే ఎగ్గొట్టిళ్ళు రైతు భరోసా 7,500 రూపాయలు, మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి పైసలు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ సంక్రాంతికైనా కానీ రైతు భరోసా వస్తుందా రాదా అంటే నాకైతే నమ్మకం లేదు. మీరు ఇంకా విధి విధానాలను ఖరారు చేసేటువంటి పనిలో ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం మరికొన్నిసార్లు భేటీ కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. దీంట్లో ఎవరెవరు అర్హులు అని చెప్పేసి నిర్ణయించడంలో ఇప్పటికే మీరు జిల్లాల పర్యటనలు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయాలు కూడా మీరు సేకరణ చేయడం జరిగింది. మరి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు జాప్యం ఎందుకు అనేది మేము అడుగుతా ఉన్నటువంటి క్వశ్చన్. మళ్ళీ కూకోవాలి, మళ్ళీ సంబంధించిన నిపుణులతో చర్చించాలి. ఇంకెన్నిద్దరు నిపుణులతో చర్చిస్తారు? ఇంకెవరు కావాలి? ఇంకా మళ్ళీ ఏమైనా కేసీఆర్ ఇట్లా తీసుకొని వచ్చి ఏమన్నా మళ్ళీ ఏమైనా కూకోబెట్టి ఏమైనా నిర్ణయిస్తారా? మీరే కదా నిర్ణయించేది. మీ మంత్రివర్గ ఉపసంఘం దరిదాపు 6 నెలలు అవుతా ఉంటున్నట్టు ఆ సంబంధించినటువంటి అంశం పైన ఉపసంఘాన్ని నియమించి బట్టి విక్రమార్క యొక్క ఆధ్వర్యంలో. మరి ఇప్పటి వరకు తేల్చకపోతే ఇంకెప్పుడు తెలుస్తారు? ఆల్రెడీ సంవత్సరం పీరియడ్ అయిపోయింది. మరి ఇంకొక సంవత్సరం వచ్చే ఏడుకి ఇట్లా తెలుస్తారా? అంటే దీన్ని ఏదో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం. సరే, గతంలో ఇచ్చినటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి పరిపాలనతోటి చెట్లకు పుట్టలకు ఇచ్చినట్టుగా మీరు ఇవ్వద్దని మేము కూడా కోరుకుంటా ఉన్నాం.
బడ్జెట్ని వేస్ట్ చేయొద్దని మేము కూడా అనుకుంటాం. కానీ అసలైనటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి సర్కార్ పైన మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీకు ఉన్నది కదా అని అడుగుతా ఉన్నాం. దీన్ని ఎప్పుడు నెరవేరుస్తారు? ఇంకా విధి విధానాల ఖరారు తర్వాతే బడ్జెట్ లెక్కలట. విధి విధానాలు ఎప్పుడు వస్తాయి, ఆ బడ్జెట్ లెక్కలు ఎప్పుడు వేసుకుంటారు? సో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది. ఏది దీంట్లో చూసినట్టయితే ఎవరెవరికి పిఎం కిసాన్ యోజనకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఐటీ కట్టేటువంటి వాళ్ళు ఎవరు కూడా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పైసలు రావట్లేదు. ఏదైతే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉన్నదో ఆ సంబంధించినటువంటి పథకంలో చాలామంది కూడా అర్హులు కాకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, మరొక పక్కన ఐటీ రిటర్న్స్ కట్టేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పెన్షన్దారులు కావచ్చు, ఉద్యోగస్తులు, ఇటువంటి వాళ్ళు అనర్హులుగా ఆ పిఎం కిసాన్లో ఉండడం జరిగింది. మరి వాటి తీరుని మీరు అమలు చేస్తారా ఏందనేది ఇంకా మీరు తొందరగా మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది. ఇంకా రానున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి మళ్ళీ జనవరిలోనూ ఫిబ్రవరిలో అంటా ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ కనుక ఎన్నికల ముందు మీరు ఇచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే మీరు ఎన్నికల స్టంట్గానే ప్రజలు చూస్తారు తప్పించి మీరు ఏదో రైతుల మీద ప్రేమతో ఇచ్చినట్టుగా మీరు నిజంగా కూడా రైతుల మీద ప్రేమ ఉండి మీరు ఇచ్చినప్పుడు కూడా రైతులు ఆ విధంగా భావించరు. కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగా మీరు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అయితే తప్పించి మీరు ఏదో రైతులకు ఇస్తాం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని నెరవేర్చడం కోసం మేము చేశామని చెప్పినా కానీ జనాలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఎగ్గొట్టిలు కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు.